కొడుతుండు అని అంటారని నేనైతే చేయి చూపిస్తున్నా. ఎందుకంటే నా చేయి కట్ అయింది, రక్తం కొద్దిపోయింది. అదంతా కూడా నేను వీడియోస్ ఏం తీయలేదు. మళ్ళీ సెంటిమెంట్తో కొడుతున్నావా నువ్వు ఆ వీడియో అయితే పెట్టలేదు. మొత్తం అయితే క్లీన్ చేసేసిన, మొత్తం ఊడ్చేసిన, అటు చెత్త అటు పడేసిన, ఇటు మంచి ఇటు వేసినాను, చెత్త అంతా ఎత్తేసిన. ఇంకా చెత్త వాళ్ళు వచ్చి రేపు పొద్దున్న తీసుకెళ్ళిపోతారు. ఇదంతా క్లీన్ అయిపోయింది. రేపు పొద్దున్న షాప్ ఓపెన్ చేయడమే నార్మల్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి. ఎందుకంటే మరన్నీ మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి. అందుకని ఈరోజైతే మా నాన్న వాళ్ళ చెప్తున్నా. ఎందుకంటే మా నాన్నకి మా అమ్మకి హెల్త్ బాగలేదు, కొద్దిగా ఫీవర్ వచ్చింది. ఇంకా వాళ్ళు కొబ్బరి బొండాలు కొట్టుకుంటా ఉంటే ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది. ఇంతకుముందు ఇట్లాగే జరిగింది. అందుకనే వాళ్ళు నేను ఈరోజు చెయ్యొద్దు, నేనే కోకోనట్స్ కొడతానమ్మా అని చెప్పి నేను ఈరోజు వచ్చాను. నా ఏలు కట్ అయినా కాలు కట్ అయినా కూడా కొబ్బరి బొండాలు కొట్టాలా అంతే. ఈరోజు షాప్లో నేనే ఉన్నా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనే ఉంటున్నా. ఎందుకంటే మా అమ్మకి మా నాన్నకి హెల్త్ బాగలేదు. అందుకనే మా నాన్న వాళ్ళ షాప్లో నేనే ఉంటున్నా. ఈరోజు మా నాన్న వాళ్ళ షాప్లో నేనే ఉంటున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనే ఉంటున్నా. అంతా నేనే చూసుకోవాలి. ఇంకా కొడుకులు అయినా కూతుళ్ళు అయినా మేమే కదా. ఇంకా కొడుకులక్క మా నాన్నకి నేను తోడుగా ఉంటా, మా చెల్లి కూడా కొడుకులక్క తోడుగా ఉంటుంది. ఇంకా కొడుకులైనా కూతుళ్ళైనా మేమే కదా, మేమే ఉండాలా మా అమ్మ మా నాన్నకి. కొబ్బరి బొండాలు కొడతాడు అని అంటారని నా చెయ్యి అయితే తెగింది. అదంతా కూడా
కూడా తెగింది, ఇంకా బ్లడ్ అంతా కారిపోయింది. నేనైతే చెయ్యి చూపిస్తున్నా, ఎందుకంటే నా చెయ్యి కట్ అయింది. రక్తం కొద్దిగా పోయింది. అదంతా కూడా నేను వీడియోస్ ఏం తీయలేదు. మళ్ళీ సెంటిమెంట్తో కొడుతున్నావా నువ్వు, వ్యూస్ కోసం లైక్స్ కోసం అంటారని నేను ఆ వీడియో అయితే పెట్టలేదు. చేయి తెగిందని కొద్దిగా చూపిస్తున్నా. అది ఎందుకు చూపిస్తున్నానంటే మీ నాన్న మరి కొబ్బరి బొండాలు ఎట్లా కొడుతుండు అని అంటారని. కొద్దిగా చేయి తెగింది కదా, ఇంకా మా నాన్న వచ్చి కస్టమర్ పోకుండా మా నాన్న వచ్చి కొట్టిండు కొబ్బరి బొండాలు, అందుకని చెప్తున్నా. ఇంకా మా అమ్మకు బాగలేదు, అయినా కూడా నేను ఒక్కదాన్నే ఉంటానని ఇక్కడికి వచ్చింది మా అమ్మ. ఈ రోజంతా కూడా నేనే చేస్తున్నాను. నాకైతే మా అమ్మ వాళ్ళైతే చాలా కష్టపడి చేస్తున్నారు. పాప అందుకే ఒళ్ళు నొప్పులు వచ్చి బాగాలేదు మా అమ్మ వాళ్ళకి, అందుకే నేనే చేస్తున్నాను. కామెంట్ ఏం పెట్టాడంటే ఒక అతను, తీసుకున్న కొబ్బరికాయ వేరే, నువ్వు కొట్టిన కొబ్బరికాయ వేరే, మా చెవుల్లో పూలు పెట్టకు నువ్వు అని కామెంట్ పెట్టారు. ఎట్లా మీ చెవులో పూలు పెట్టడానికి నేనెవరండి? మీ కళ్ళ ముందే ఈ కొబ్బరికాయ కొడతాను, మీరే చూడండి. మీ చెవులో పూలు పెట్టాల్సిన అంత అవసరం అయితే నాకు లేదు, సరేనా? మీకోసం ఈ వీడియో తీస్తున్నా, చూడండి. నేను పెట్టండి. కొట్టాను కదా, మీ చెవులో పూలు ఎట్లా పెడతాను చెప్పండి. తీసుకున్న కొబ్బరికాయ వేరే, కొట్టిన కొబ్బరికాయ వేరే అన్నారు కదా, మీ కళ్ళ ముందే నేను కొట్టాను కదా, నాకు వచ్చేదాకా మీకు కూడా తెలుస్తుంది కదా, చూడండి. కొట్టాను కదా, ఏడైతే అవుతుంది. ఇప్పటి వరకు నేనే కొట్టా బోండాలు. షాప్ అయితే బంద్ చేయడానికైతే టైం వచ్చేసింది కాబట్టి నేను అందులోకైతే ఎత్తేసిన చెత్త అంతా ఇందులో ఎత్తేస్తాను. నేను బస్తాల్లో ఎత్తేస్తాం మేము. పొద్దున్నే చెత్త వాళ్ళు వస్తారు కదా, అందుకే పంపించడానికి ముందుగా వాళ్ళకి అనుకూలంగా ఇలా కవర్లు నింపి పంపించేస్తాము. అవన్నీ పక్కన సర్దాలి, బాగలేవు, వీటిలో కలిసిపోయినాయి.
అయితే షాపు నైట్ పూటే ఊడ్చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అందుకనే మా అమ్మ వాళ్ళకి ఇబ్బంది లేకుండా పొద్దున్నే ఇప్పుడే నేను ఊడ్చేస్తున్నాను, మా అమ్మ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. స్వీటీ ఎక్కడ పెద్దగానే తీయాలి. మొత్తం అయితే క్లీన్ చేసేసిన, మొత్తం ఊడ్చేసిన, అటు చెత్త అటు పడేసిన, ఇటు మంచి ఇటు వేసినాను, చెత్త అంతా ఎత్తేసిన. ఇంకా చెత్త వాళ్ళు వచ్చి రేపు పొద్దున్న తీసుకెళ్ళిపోతారు. ఇదంతా క్లీన్ అయిపోయింది. రేపు పొద్దున్న షాప్ ఓపెన్ చేయడమే నార్మల్గా. రేపు పొద్దున్న అయితే షాప్ ఓపెన్ చేయడమే నార్మల్గా. అంతా కూడా ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.